హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 38. కథను రచించిన వారు చిన్ను గారు. వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, నువ్వే నువ్వేదైతే చేశావో అది నాకేం నచ్చలేదు. రామ జానకిని అలా వదిలేసి వచ్చావు. వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా వెళ్ళారు. దానికి ఇంత శిక్ష వేయాలా? ఆనంద్ గారు, నేను రామ జానకి వెళ్ళడం తప్పు పట్టట్లేదు, కానీ చెప్పకుండా ఆ టైంలో వెళ్ళడమే తప్పు అన్నాను. కానీ రామ చూసారా ఏం చేశాడో? తన భార్య కోసం తల్లికి ఎదురు మాట్లాడాడు. పెళ్ళైన తర్వాత ఎవరైనా మారుతారు, కానీ నా రామ మారడు అనుకున్నాను. కానీ నా కొడుకుని నాకు దూరం చేసింది. తన భార్య కోసం అమ్మ మాటకి ఎదురు చెప్పాడు. అను, దీన్ని ఎందుకు ప్రొలాగ్ చేస్తున్నావు? చిన్నవాళ్ళు తెలియక తప్పు చేశారు, క్షమించి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. నేనేం మాట్లాడాలి అనుకోవట్లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ అనసూయ బాధగా వచ్చేసింది. టెర్రస్ పై నుంచి బయట నిలబడిన రామాని బాధగా చూస్తుంది అనసూయ. జాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నీ భర్తతో హ్యాపీగా ఉన్నావు. నా వల్ల జరిగిన మిస్టేక్తో నీ లైఫ్ అక్కడే ఆగిపోకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. వివిత్, వాట్స్ రాంగ్ విత్ యూ? నన్ను పికప్ చేసుకోమని కాల్ చేశాను కదా, నన్ను ఎందుకు పికప్ చేసుకోవడానికి రాలేదు? కోపంగా లోపలికి వస్తున్న వివిద్ని అడుగుతుంటే వివిద్ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తున్నాడు. వివిద్, నిన్నే అడుగుతున్నా, నీ వల్ల నా ఫ్రెండ్స్ అందరి ముందు నాకు ఇన్సల్ట్ అయింది. జ్ఞాపిక, నీ వల్ల నాకు ఇన్సల్ట్ అవుతుంది. నేను నీతో ఇలానే ఆర్గ్యూ చేశానా? 2 డేస్లో మన ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అంటూ ఇంకేం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. వివిద్, నిన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ నాకు లైఫ్లో హ్యాపీ లేకుండా చేస్తున్నావు. నేను ఈరోజు జానుతో మాట్లాడడం కుదరలేదు. జాను కూడా నన్ను చూసి ఏం మాట్లాడలేదు. ఇన్నరాకేషన్లో కుదిరితే జానుతో మాట్లాడాలి అనేసి వివిత్ డిసైడ్ అవుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అనసూయ, నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, టాబ్లెట్ వేసుకోలేదంటే ప్రాబ్లం అవుతుంది. రామా కోసం బాధపడే బదులు వాళ్ళని లోపలికి రమ్మనొచ్చు కదా. అను అంటే ఏం మాట్లాడకుండా మౌనంగా అలానే ఉంది. హర్ష, నువ్వేంటి ఇంకా ఇక్కడున్నావు? అసలు ఏమైంది? ఈరోజు మనం గెస్ట్లని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి కదా. ఇలా ఉంటే ఎలా చెప్పు? అసలు ఏం జరిగింది? వైష్ కన్ఫ్యూజ్గా అడిగాడు. వైష్, అదంతా నువ్వే మేనేజ్ చేయి అంటూ హర్ష అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అంటూ వైష్ లోపలికి వచ్చాడు. అంకుల్, హర్ష జానకి ఏంటి అలా ఉన్నారు అంటూ వైష్ అనగానే ఆనంద్ జరిగింది మొత్తం చెప్పేసరికి వైష్ అను ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. అను ఆంటీ, మీరు కూడా ఇలా పంతంగా ఉంటే ఎలా చెప్పండి? రేపు హర్ష లైఫ్లో ఇంపార్టెంట్ డే, మీకు తెలుసు కదా. తన న్యూ ఆఫీస్ ఓపెనింగ్. తను లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీ పంతం వల్ల మీ కొడుకు లైఫ్ అక్కడే ఆగుతుంది. తర్వాత మీ ఇష్టం అంటూ వైష్ అనేసరికి ఆనంద్ గారు, రామాని లోపలికి రమ్మని చెప్పండి అంటూ అను అంటున్న రామ రాకుండా అక్కడే ఉన్నాడు. రామ, మీ అమ్మే రమ్మంటుంది కదా. డాడ్, మామ్ నన్ను రమ్మంటుంది, కానీ తన కోడల్ని రమ్మని చెప్పట్లేదు. జానకి లేకుండా నేను లోపలికి రాలేను. అను అంటూ ఆనంద్ అనసూయని చూసేసరికి రామాన్ని రమ్మన్నానంటే అర్థం తన భార్యని కూడా రమ్మనే కదా అంటూ అను ఆంటీ అనగానే జాను, మామ్ పర్మిషన్ ఇచ్చింది కదా, కమ్ అంటూ జానకిని తీసుకొని లోపలికి వచ్చాడు. వైష్, 2 మినిట్స్, ఫ్రెష్ అయి వస్తానంటూ హర్ష పైకి వెళ్ళాడు. మామ్ అంటూ రూమ్లో ఒంటరిగా ఉన్న అనసూయ దగ్గరకు వచ్చాడు. అనసూయ మాట్లాడకుండా ఉంటే హర్ష తన కాళ్ళ దగ్గర కూర్చుంటూ, మామ్, నిన్న జరిగిన దానికి నా మీద కోపంగా ఉన్నావు కదా, కానీ నువ్వే చెప్పావు కదా భార్యకి అన్నిట్లో సపోర్ట్గా ఉండాలన్నావు. పైగా నన్ను నమ్మి ఇక్కడికి వచ్చిన తన నమ్మకం నిలబెట్టాలి కదా. నిన్న ఏదైతే జరిగిందో అది పొరపాటే, కానీ కావాలని చేసింది కాదు. నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే నా వల్ల కాదు అంటూ హర్ష బాధగా అంటుంటే, రామా, నువ్వు బాధపడితే నేను చూడలేను. నీకోసం ఏమైనా చేస్తాను. అలాంటిది జరిగింది మర్చిపోలేనా?
నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి అంటూ అను ఆంటీ అనేసరికి థ్యాంక్ యూ మామ్ అంటూ రామ అక్కడి నుంచి వచ్చేశాడు. హర్ష రూమ్లోకి వస్తూనే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్న జానకిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. జాను, అకాడమీలో న్యూ రూల్స్ స్టార్ట్ చేశారా? అకాడమీలో బుక్స్ కాకుండా క్లాత్స్ ఉంటాయా? హర్ష గారు డోంట్ యాక్ట్ స్మార్ట్. నేను బ్యాగ్ ప్యాక్ చేసేది అకాడమీ కాదు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి. ఇక్కడే ఉంటే మీ అమ్మతో మాటలు పడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకు వెళ్ళాలి అంటే పడుండడానికి. మన మధ్య ఉన్నదేం నిజమైన బంధం కాదు, ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్. ఇలా మాటలు పడుతూ తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. జాను, ఆర్ యు మ్యాడ్? ఇప్పుడు సడన్గా నువ్వు వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకో జాను. మామ్ చెప్పింది నిజమే, కానీ చెప్పే విధానం కరెక్ట్ కాదు. హర్ష గారు ఆవిడ మీ అమ్మగారు. ఏమైనా అంటే మీరు పడుంటారు. నాకు అవసరం లేదు. మన అగ్రిమెంట్ అయిపోగానే నా దారిని నేను వెళ్ళిపోతాను. అలాంటిది తన దగ్గర మాటలు పడుతూ తను చెప్పినట్టు చేసే కర్మ నాకేంటి? ఏదేమైనా సరే, నా ఐడెంటిటీని నేను వదులుకోలేను. విలువలేని ఇంట్లో దేనికోసం ఉండాలి? నేను ఇక్కడ క్షణం కూడా ఉండలేను. 1 ఇయర్ తర్వాత ఎలాగో వెళ్ళిపోయేదాన్ని. ఈరోజే వెళ్ళిపోతున్నాను, అంతే కదా అంటూ జానకి తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. జాను అంటూ హర్ష తలకొట్టుకుంటూ ఇప్పుడు జానకి ఆవేశంలో అగ్రిమెంట్ని బయట పెట్టిందంటే మొదటికే మోసం వస్తుంది. జానకి వెళ్ళిపోతానంటే మామ్ ఒప్పుకోదు అనేసి హర్ష కూడా తన వెనుకే బయటకు వచ్చాడు. జానకి, ఈ టైంలో బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఆనంద్ జానకి చేతిలో బ్యాగ్ని చూస్తూ అంటాడు. మావయ్య, నేను ఇక్కడ నా అస్తిత్వం కోల్పోతూ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నా. ఈ ఇంటి నుంచి, పద్ధతుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. జానకి, నువ్వేమంటున్నావు? జరిగిన చిన్న విషయానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? ఒకసారి నేను చెప్పేది విను జానకి. మావయ్య, మీరు చెప్పేది నేను వినేదేం లేదు. ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. అత్త అనే అధికారం చూపిస్తే కోడలేం బానిస కాదు, తగ్గి ఉండడానికి. అయినా అసలు ఇదంతా పడుండాల్సిన అవసరం నాకు లేదు. జానకి, నువ్వు ఇంటి కోడలు, నీకంటూ బాధ్యత ఎందుకు లేదు? ఎందుకంటే అంటూ జానకి ఆవేశంలో అనేంతలో, ఆనంద్ గారు, తనకి ఇష్టం లేదంటే ఎందుకు బ్రతిమలాడుతున్నారు? కాపురం ఇష్టంతో చేయాలి, కానీ ఎవరి కోసమో కాదు. తనకి నచ్చలేదంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు అంటూ అక్కడికి వచ్చింది అను ఆంటీ. జానకి కూడా అను ఆంటీ చూపుకి ఏమాత్రం తగ్గకుండా ధైర్యంగా ఉంది. అనసూయ, ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తే సరిదిద్దాలి, కానీ మనం కూడా తప్పు చేస్తామా? జానకి వెళ్ళిపోతే మన పరువు పోవడం కాదు, రామా జీవితం నాశనం అవుతుంది. మావయ్య, మీ ఆవిడికి చెప్పండి, అత్త అనే అధికారం చూపిస్తే కోడలు బానిసలా ఉండే రోజులు కాదు. తన పొగరికి, అధికారానికి ఫస్ట్ నుంచి నేను అడ్డొస్తూనే ఉన్నాను, ప్రశ్నిస్తూనే ఉన్నాను. అందుకే నా మీద పగతో నేనే వెళ్ళిపోయేలా చేస్తుంది. జాను, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్, కీప్ క్వైట్ అంటూ హర్ష కాస్త సీరియస్గా అన్నాడు. హర్ష గారు, నేను తప్పు చేయకుండా తగ్గి ఉండాల్సిన అవసరం నాకు లేదు. అవతలి వాళ్ళు ఎవరైనా కానీ ఇలానే రియాక్ట్ అవుతాను. అసలేంటి మీ మామ్ ప్రాబ్లం? బయటకు వెళ్తే తప్పు చేసినట్ట? చెప్పకుండా వెళ్తే నేనేం పరాయి వాళ్ళతో వెళ్ళలేదు కదా, నీతోనే కదా వెళ్ళింది. అందుకే అంత సీన్ చేశారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు క్లోజ్గా ఉంటారు, బయటకు వెళ్తారు. అలా ఉండకూడదంటే ఇంకా కొడుక్కి పెళ్లి చేయడం ఎందుకు? అలానే ఉంచుకోవాల్సింది కదా. అసలు ఈ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది కూడా నన్ను సాధించడానికి అనుకుంటా. జాను అంటూ హర్ష తన మీదకి సీరియస్గా వెళ్తుంటే, రామా, అందరిలో భార్య మీద చేయి చేసుకుంటే అది మీ బంధానికి అగాధం అవుతుంది. జానకి, నేను కోపం చూపిస్తాను, కానీ అది నీ మీద ఇంకెవరి మీదో కాదు, తప్పు మీద చూపిస్తాను. నా కళ్ళ ముందు తప్పు జరిగితే ఒప్పుకోను. ఎవరైనా కానీ ఇలానే రియాక్ట్ అవుతాను. నా ఇంట్లో తప్పుకు ప్లేస్ లేదు. నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, సరే, నిన్నెవరూ ఆపేది లేదు. ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ జానకి అడుగు ముందుకు వేయగానే, జానకి వెళ్లే ముందు ఒక మాట, నువ్విప్పుడు వెళ్ళిపోతున్నావంటే తప్పు చేశావని ఒప్పుకున్నట్టే కదా. మరి తప్పు చేసిన వాళ్ళకి నేను వేసిన శిక్ష సరైనదే కదా. నువ్వు అడుగు బయట పెట్టావంటే మాత్రం అదే అనుకోవాల్సి వస్తుంది. జానకి, నువ్వు వెళ్లకుండా అక్కడే ఆగిపోయావేంటి? నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు.
నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు వెళ్తాను? ఇక్కడే ఉంటాను అంటూ జానకి వెనక్కి తిరిగి వెళ్ళింది. రామా, నీ భార్య ఇంటికి కొత్త కదా. మన పద్ధతికి అలవాట్లకి ట్యూన్ అవ్వడానికి తనకి టైం పడుతుంది. అంతవరకు తనకి టైం ఇవ్వాలి. తనే మెల్లిగా అలవాటు చేసుకుంటుంది. తన ఆవేశంలో ఉంది. ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయకు. మెల్లిగా తనే నార్మల్ అవుతుంది అంటూ రామాని కూడా జానకి వెనకే పంపించింది. జాను, వాట్స్ రాంగ్ విత్ యూ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఇంత సీన్ చేయడం అవసరమా? హర్ష గారు నేనేం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీ మామ్ చేశారు. అసలు ఏం జరిగిందని నైట్ అంతా చేశారు? నా తప్పు లేకుండా నేను పడి ఉండాల్సిన అవసరం లేదు. మీ మామ్కి అసలు సెన్స్ లేదు. జాను, నీకు ఆల్రెడీ చెప్పాను. నన్నేమన్నా బేర్ చేస్తాను, బట్ మామ్నంటే మాత్రం ఒప్పుకోను. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. తనేంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నీకు నువ్వు వెళ్ళిపోతానని కోపంగా వెళ్ళిపోతున్నావు. మర్చిపోయావా మన అగ్రిమెంట్ గురించి? మా పేరెంట్స్కి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో? మీ పేరెంట్స్కి తెలిసిన అదే అవుతుంది. ప్రతిదానికి ఆవేశం పనికిరాదు. ఆలోచన కూడా ఉండాలి. నాకు డౌట్, నువ్వు ఈ మైండ్ పెట్టుకుని ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా అనేసి దండం పెడుతూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష. హర్ష అన్నది స్ట్రైక్ అవ్వగానే నాకే బ్రెయిన్ లేదంటావా అనేస్తూ హర్ష వాష్రూమ్కి వెళ్ళేసరికి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. చా, నిజమే కదా. ఆవేశంలో నేను బయటకు వెళ్ళిపోతే అమ్మకు నిజం తెలిసేది కదా. కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను ఉండే కొన్ని రోజులకి ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు ఉండాలి? ఏదేమైనా నేను నా ఐడెంటిటీని వదులుకోను. అను, టైంకి నువ్వు జానకి వెళ్లకుండా ఆపేశావు. లేదంటే మన పరువు పోయేది. ఆనంద్ గారు, నేను జానకిని ఆపింది మన పరువు కోసం కాదు. ఆ మాటకొస్తే నా రామ కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు. రామ బాధని చూడలేకే జానకిని ఇంట్లో ఉండేలా చేశాను అంటూ జానకికి ఇటు నాకు మధ్యలో రామ నలిగిపోవడం చూడలేకే నా రామ కోసం నేనే తగ్గాను. కానీ మొదటిసారి అనిపిస్తుంది రామ పెళ్లి జానకితో చేసి ఏమైనా తప్పు చేశానా అనిపిస్తుంది. వదిన, నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. మన రామ పెళ్లి జానకితో చేసి తప్పే చేశావు. నీకు ముందే జానకి ఏంటో తెలుసు. తనకి చాలా పొగరుంది. అలాంటి అమ్మాయితో రామ పెళ్లి చేశావు. ఇప్పుడు జానకి వల్ల హర్ష బాధపడతాడు. కావేరి, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఇది నా కొడుకు కోడలికి సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది అంటూ అను ఆంటీ కోపంగా అనేసరికి కావేరి ఇన్సల్ట్ ఫీల్ అవుతూ వచ్చేసింది. నన్నే ఇన్సల్ట్ చేశావు కదా వదినా. కానీ నువ్వు నీ కోడలు ఎవరేం చేయకుండానే విడిపోతారనిపిస్తుంది. నా బ్లాగ్కి మంచి కంటెంట్ దొరుకుతుందిగా, వెంటనే వీడియో తీసేయాలి. సండే తర్వాత వస్తుంది మండే. అలా కావేరీలో ఎప్పుడూ ట్రెండే. మామ్, నన్ను ఎందుకు కాల్ చేసి పిలిచావు? అసలే ఇరిటేటింగ్గా ఉంది. జ్ఞాపిక, నేను ఇప్పుడు చెప్పేది వింటే నీ ఇరిటేషన్ మొత్తం పోతుంది. అనసూయ కోడలు తనకి చుక్కలు చూపిస్తుంది అంటూ జరిగిందంతా చెప్పింది. నువ్వే చూస్తుండు. మనమేం చేయకుండానే త్వరలో అనసూయ తన కోడని గెంటేస్తుంది. మామ్, అదే జరగాలి. నాకు ప్లేస్ లేకుండా చేసిన ఆ ఇంట్లో హర్ష హ్యాపీగా ఉండకూడదు. హర్ష వైఫ్ ఎవరో కానీ నేను ఒకసారి తనని కలవాలి. జ్ఞాపిక, నువ్వు తనని కలిస్తే వదినకు తెలుస్తుంది. అప్పుడు నీకు ఇంట్లో పర్మనెంట్గా ఎంట్రన్స్ ఉండదు. టైం వచ్చే వరకు వెయిట్ చేయి అంటూ కావేరి అంటే అంటూనే ఎంట్రన్స్ వైపు షాక్గా చూస్తుంది. జ్ఞాపిక, ఆ సైడ్ చూడవే. ఆ వచ్చేది మన హర్షిత్ కదా. తన వైఫ్తో వచ్చాడే. పద వెళ్ళి పలకరిద్దాం అంటూ వెళ్ళింది. హర్ష బాబు, నువ్వేనా? నిన్ను చూస్తాను అనుకోలేదు. నిన్ను చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీపాలి, బాగున్నావా? ఏంటో కోడలిగా దర్జాగా ఉండాల్సిన నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది. నిన్ను మోసం చేసిన కొడుకుని నెత్తిన పెట్టుకొని తన చిన్న కొడుకుని చిన్న కోడల్ని బయటకు నెట్టేసింది. అత్త, ప్లీజ్ స్టాప్ ఇట్. అసలు నాకు అవసరమే లేని వాళ్ళ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను నా వైఫ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. మా మూడ్ స్పాయిల్ చేయొద్దు. జ్ఞాపిక, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హర్షని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయి మంచి పని చేసావు. చిన్నబావా, థ్యాంక్ యూ ఫర్ దట్. నేను టైంకి గుడ్ డిసిషన్ తీసుకున్నాను. బట్ నీ గురించే బాధగా ఉంది. నీకు ఆ ఇంట్లో ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. బట్ నువ్వేమో ఆ ఇంటికి దూరంగా ఉంటే పెద్దబావా
ప్రిన్స్ లాగా ఉన్నాడు. ఆవిడికి నాకంటే కూడా వాడే ఇంపార్టెంట్ కదా. అసలు అలాంటి ఆమెకు పుట్టినందుకు ఫీల్ అవుతున్నాను. నా దగ్గర వాళ్ళ టాపిక్ రేస్ చేయొద్దు. ఐ జస్ట్ కమ్ అంటూ హర్ష వాష్రూమ్కి వెళ్ళాడు. దీపాలి, నువ్వు నీ హస్బెండ్తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. జ్ఞాపిక, జస్ట్ స్టాప్ దిస్ బుల్షిట్. నువ్వేంటి హైదరాబాద్లోనే సెటిల్ అయ్యావు? నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? దీపాలి, నువ్వు ఎక్కువ హైప్ ఇచ్చావు, కానీ అక్కడ నువ్వనుకునేంత ఏం లేదు. హర్ష తన భార్యతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీపాలి, నేను నువ్వు చెప్పేది అస్సలు నమ్మను. హర్ష నన్ను మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అయ్యాడంటే నాకు నమ్మకం లేదు. వి బోత్ ఆర్ ఇన్ డీప్ లవ్. డాంకీ ఏం కాదు. దీపాలి, నేను అన్నానని నువ్వు మరోలా అనుకోకు. అసలు హర్షకి నువ్వు ఉన్నావని థాట్ కూడా లేదు. సింపుల్గా గివ్ అప్ ఇచ్చేశాడు. తన వైఫ్తో లైఫ్ లీడ్ చేస్తున్నాడు. జానకితో ఔటింగ్లు, లేట్ నైట్లు, ఐస్ క్రీము, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. నువ్వు తన దరిదాపుల్లోనే లేవు. నువ్వేదో చేద్దామని ఆ హర్షను పెళ్లి చేసుకున్నావు, కానీ అక్కడ నువ్వు అనుకునేదేం జరగలేదు. నువ్వు చూస్తుండు, త్వరలోనే వాళ్ళు గుడ్ న్యూస్ కూడా చెప్పేస్తారు. కావేరి ఆంటీ, మీరు చెప్పేది నేను అస్సలు నమ్మను. హర్ష మా ప్రేమను మర్చిపోయి తన భార్యతో హ్యాపీగా ఉన్నాడంటే నేను నమ్మలేను. దీపాలి, వాట్స్ మై మామ్ సేస్ ఇట్స్ రైట్. హర్ష బావ నన్ను డైవర్ట్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేశాడంటే మేబీ నువ్వు చెప్పినట్టే నిన్ను మర్చిపోలేక అలా చేశాడని నేను నమ్మాను. కానీ ఇప్పుడు జానకితో తను ఉండేది చూస్తుంటే మేబీ నిన్ను లైట్ తీసుకున్నాడు. దీపాలి, లేట్ అవుతుంది, షెల్ వి గో అంటూ హర్ష వచ్చేసరికి ఇద్దరూ ఆ టాపిక్ని అక్కడే కట్ చేస్తూ దీపాలి డైనమాలోనే హర్ష వెనకే వెళ్ళింది. జ్ఞాపిక, కావేరి ఏమంటున్నారు? హర్ష నన్ను మర్చిపోయాడా? అలా ఇలా నన్ను, నా ప్రేమను మర్చిపోయి తన వైఫ్తో హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ నేను ఇంకా తననే లవ్ చేస్తున్నాను కదా. హర్ష ఉంటే నాతోనే ఉండాలి, నా కోసం ఉండాలి, లేదంటే ఒంటరిగా ఉండాలి. దీపాలి, నీతో ఎంజాయ్ చేయాలని వస్తే నువ్వేంటి డల్గా ఉన్నావు? మనం పెళ్ళైన తర్వాత ఇలా ఎంజాయ్ చేసింది లేదు. ఇప్పుడైనా మనం హ్యాపీగా ఉండాలి. నా వాళ్ళను కలిసేసరికి మళ్ళీ గతం గుర్తొచ్చిందా? మనకి ఎవరు అవసరం లేదు, నువ్వు నేను మాత్రమే. నిన్ను మోసం చేసిన వాళ్లను కేర్ చేయాల్సిన అవసరం లేదు. హర్ష, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరుగుతుందిరా? వైష్, అసలే మెంటల్లో ఉన్నాను, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. అందుకే ఈ పెళ్ళం టార్చర్ అన్నారు. ఇప్పుడు విజువల్గా చూస్తున్నాను. మామ్ చెప్పేది జానుకి నచ్చదు. జానుకి నచ్చేది మామ్కి నచ్చదు. మధ్యలో నేను శాండ్విచ్ అయిపోతున్నాను. పెళ్ళైన 1 మంత్కే ఇలా ఉంటే తనతో ఇంకా 11 మంత్స్ ట్రావెల్ చేయాలంటేనే భయమేస్తుందిరా. ఆల్రెడీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. మగాళ్ళకే బోల్డ్ హెడ్ వస్తుందంటే ఎందుకు రాదు ఇలా ఉంటే? హర్ష, నీలో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ హస్బెండ్ కనిపిస్తున్నాడు అంటాడు వైష్. నీ డాష్, నన్ను దొబ్బకు. ఫస్ట్ చాలా వర్క్ ఉంది కదా, నువ్వు కంప్లీట్ చేయి. అకాడమీకి వదిలే టైం అయింది. జానుని పికప్ చేసుకోవాలి అంటూ హర్ష జానకి కోసం స్టార్ట్ అయ్యాడు. సో ఇక హర్ష బాబు పాపం హస్బెండ్గా ఫీల్ అయిపోతున్నాడు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.